తర్వాత నియంతుండై దేవాదిదేవ సత్యనారాయణ ప్రభో నీ యొక్క అనుగ్రహ సంకల్పము చేసిన తర్వాత మధ్యాహ్న సమయమున కూడా తత్కాల క్రియలు కూడా నెరవేర్చుకుని సాయంకాలమున వరరా స్నానం చేసి విశాఖరమున అనగా రాత్రి ప్రారంభకాలమున ఈ యొక్క వ్రతం చేయవచ్చును. పూజాగ్రహమున లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుణ్ణి, పార్వతీదేవిని, సూర్యుడు మున్నగు నవగ్రహాదులను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, అధిదేవత ప్రత్యధిదేవతలతో సహా పూజింపవలెను. తరువాత దిక్పాలకులను ప్రాగాది దిక్కులందు ప్రతిష్ఠించి పూజింపవలెను. పిదప సత్యనారాయణ మూర్తిని కలశం మీద పూజింపవలెను. 4 వర్ణముల వారును పురుషులే కాక స్త్రీలు జనులు భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేయవచ్చును. ఈ వ్రతమును చేయువారు బ్రాహ్మణాదులను బంధువులను పిలిపించుకుని చేయవలెను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ సంతోషముగా పొందరట, చాలా సంతోషం పొందరట. అది మొదలు ఆ యొక్క బ్రాహ్మణుడు ప్రతి మాసమును ఈ యొక్క వ్రతం చేశాడట. ఇట్లు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేయడం వలన ఆ యొక్క బ్రాహ్మణుడు మహా ఐశ్వర్యవంతుడు అగుడయే కాకుండా సకల పాపముల నుండి కూడా విముక్తి పొందనున్నాయి. అంత్యమున మోక్షము పొందనట. వాడపల్లి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన వాడపల్లి దివ్యక్షేత్రంలో మాఘశుద్ధ సప్తమి రథసప్తమి మహాపర్వదనాన్ని పురస్కరించుకుని అర్ధమండల దీక్షగా యొక్క గోవిందమాల దీక్షాదారులందరూ కూడా శ్రీనివాస శరణాగత దీక్షగా తీసుకుని భగవంతుని యొక్క సన్నిధానంలో నిరంతరము కూడా రమిస్తూ ఆయనతో పాటు తిరుమల మాదిరి ఏ రకంగా అయితే ఉత్సవాలు నిర్వహించుకుంటూ ఉంటామో అలభ్యమైనవన్నీ కూడా ఈ యొక్క గోవిందమాల శ్రీనివాస శరణాగత దీక్షలో భాగంగా ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి పౌళింపు సేవ వరకు కూడా అనేక రకాలైన సేవలు నిర్వర్తించుకుంటూ తిరుమలలో తప్ప ఇతర ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో ఇంకెక్కడా కూడా నిర్వహించినటువంటి ఈ యొక్క పార్వేట మహోత్సవము ఈ యొక్క దుష్ట జంతువులన్నింటినీ కూడా సంహరించి అడవులన్నీ కూడా నిర్మూలించి దుష్టత్వాన్ని నిర్మూలించే క్రమంలో భాగంగా ఆ యొక్క వేట అనే కార్యక్రమం మొదలవుతూ ఉన్నది. అలాగే మనలో ఉన్న దుష్ట గుణాలన్నీ కూడా సంహరించి భగవంతుడు మనకి జ్ఞానాన్ని ప్రకాశింపజేసే నిమిత్తంగా ఈ యొక్క పార్వేట వంకతో కదలి వన విహారిగా ఈరోజు మన ముందుకు స్వామి వచ్చి ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు మహాపర్వదనాన్ని పురస్కరించుకుని మాఘమాసం ఈ యొక్క దశమి మహాపర్వదనాన్ని పురస్కరించుకుని సూర్య నమస్కారములు, అలాగే రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతములు పూర్తి చేసుకుని ఇంకెక్కడా కూడా లభించినటువంటి తిరుప్పావడ సేవ అనే కార్యక్రమాన్ని భక్తులందరికీ కూడా చేర్చే క్రమంలో మా యొక్క గోవిందమాల భక్త బృందం అంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుని మొత్తం గ్రామస్తుల్ని భక్తుల్ని అందరికీ కూడా ఆ యొక్క భాగ్యాన్ని కనులారా వీక్షించే భాగ్యాన్ని కల్పించడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ గోవిందా. మాది స్వగ్రామం ఇదే వాడపల్లి. ఈ దీక్ష పట్టి 21 రోజు అవుతుంది. దీక్షలో చెప్పాలంటే చాలా అనుభూతం కలిగింది, చాలా ఆనందంగా ఉంది. అని దీక్ష చేయడం వల్ల మాకు ఫస్ట్లో 1-2 రోజులు మన లైఫ్ స్టైల్ అంటే వేరే మాల తీసుకున్న తర్వాత 2 రోజులు 3 రోజులు ఇబ్బంది పడతాం. కానీ తర్వాత చాలా హ్యాపీగా ఉంది. దేవుడి సన్నిధిలో ధ్యానం చేసుకుంటూ చాలా ఆనందంగా గడిపాం. అలాగే ముందు కూడా మా దీక్షను చాలామంది ఆకట్టుకుని దీన్ని చేస్తారని భావిస్తున్నాం. మేము వాడిపల్లి నడిపించేలాగా ముందుకి ఇంకా కోనసీమ తిరుమల వాడపల్లి అని చెప్పండి. కోనసీమ తిరుమల అయినా వాడపల్లి ఈ దేవస్థానం చాలా ముందుకు వెళ్తుంది. అదే విధంగా మేము ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా దీని దీక్షను ముందు పెడతామని చెప్పేసి